హలో! హాయ్ యువర్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మునగాకు తురిమిన కొబ్బరితో ఫ్రై చేశానండి. చాలా బాగొచ్చింది. అది ఎలా చేశానంటే, బాండీలో నూ స్టవ్ వెలిగించి బాండీలో 2 స్పూన్లు నూనె పోసి తిరమాత దినుసులన్నీ ఏసేశాను. కడిగిన ఆకులు నీళ్ళతో వేసాననమాట. నీళ్ళతో వేసి 3 నిమిషాలు మగ్గినాక కొబ్బరేశాను. ఎందుకు అలా ఏశానంటే 2 కలిపి ఏసేస్తే వగరొస్తదండి. అలా ఏయకూడదు. పిల్లలు తినరు. 2 నిమిషాలు మళ్ళీ కొబ్బరి మగ్గినాక తగినంత ఉప్పు, కారం ఏసుకొని 2, 3 నిమిషాలు ఆగినాక దింపుకోవాలి. మగ్గినాక దింపుకోవాలి. దింపుకుంటే చక్కగా ఉట్టి కూరైనా తినొచ్చండి. గుమగుమలాడుతా చాలా బాగుంది. పిల్లలకైనా గిన్నెలో ఏసి పెట్టండి తింటారు. దీంట్లో చాలా పౌష్టికాలున్నాయండి. ఇవి ఏంటంటే కొబ్బరిలో గూడా చాలా పౌష్టికాలుంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందనమాట కొబ్బరి తింటే. అలాగే కొబ్బరికాయలో హాఫ్ గనక షుగరున్నోళ్ళు తింటే షుగర్ కంట్రోల్ చేయొచ్చండి. చాలా బావుంటది. చాలా కంట్రోల్ అయిపోతది. తగ్గిపోతదనమాట. అలాగే శరీరం పైన ఏదైనా మచ్చలుంటే పోతాయి. జుట్టంతా చాలా బాగా వస్తదనమాట. ఇవన్నీ దీని పోషకాలు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే మునగాకులో గూడా చాలా పోషకాలున్నాయి. అవి షుగర్‌ని కంట్రోల్ చేస్తాయి. గర్భిణీ స్త్రీలకి కడుపులో పిండానికి గూడా పోషకాలు అందుతాయనమాట. బాలింతలకేమో పాలు పడతాయండి. దీ ఈ మునగాకుతో సూప్ గనక తయారు చేసి ఫ్లూ జ్వరం వచ్చిన వాళ్ళకి ఇస్తే అది కూడా చాలా కంట్రోల్‌లోకి వస్తది. 2, 3 రోజులు ఇవ్వచ్చండి ఇలా. నైట్ టైమ్ ఇస్తే చాలా మంచిది. ఇవన్నీ దీని పోషకాలనమాట. ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. అలాగే మీకు ఒక టిప్ కూడా చెప్తానండి ఇవాళ. ఆ టిప్ ఏంటంటే, కోడిగుడ్డు రోజు మనం తింటే బట్టతల రాదండి. ఇది చాలామందికి తెలవదు. అందుకే ఈ టిప్ చెప్పాననమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.